మంచి వాళ్ళకి దేవుడెప్పుడు అన్యాయం చేయడు. ఆ నమ్మకాన్నే నమ్ముదాం, సరేనా? హే, నీకు ఇంకొకటి తెలుసా? నువ్వు ర్యాంప్ వాక్ చేసిన వీడియో వైరల్ అయిపోయింది. నిన్ను పొగుడుతూ కామెంట్స్ మామూలుగా లేవు. ఎవరు పెట్టుంటారు బాబు? అక్కడికి చాలా మంది వచ్చారు కదా, ఎవరని చెప్పగలను. ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోయావు. ఊరుకోండి బాబు. ఇక నా బ్రాండ్ అంబాసిడర్ నువ్వేనేమో. చాలండి బాబు. ఊరుకోండి, చాలేండి తప్పితే సరే అని చెప్పవాచా? సరే. చాలా ప్రేమ బాబు. నువ్వింత ప్రేమగా చెప్పాక సరిపోలేదంటానా? ఏంటి ప్రేమ్, సరిపోలేదు అంటున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదులేరా. ఏమీ లేకుండానే నువ్వింత ప్రేమగా చెప్పాక అని జామ్తో అంటావా? మీ ప్రేమకి సపోర్ట్ అన్నగా ఐ లవ్ యూ ప్రేమ్ అని చెప్పిందా? చెప్పచ్చుగా నాయనా, 2 రౌండ్లు తిరిగి సంతోషపడతా. చిట్టి, ఇంకా ఆపుతావా? అంటే ఆ మాట కాదా? ఐ విల్ మ్యారీ యూ అన్నావా? చూపులు చూడలేకపోతున్నాయంటే అదే 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 నీ మొహం పో. హే చామ్ చామ్ చామ్, నన్ను పొమ్మని జామ్ వెళ్ళిపోయిందేంటి ప్రేమ్? అది తనని కదరా అడగాలి. ఉన్నప్పుడే కదా అడగలం బాబు. చెప్పు, ఆ మాటే చెప్పిందా? గుణాగాడికి స్పాట్ పెట్టేస్తా. ఒరే బాబు, ఆ మాటలేం చెప్పలేదురా. మరి నిన్ను చూసి సిగ్గుతో చూపులెందుకు తిప్పుకుంది? ఎవడికి తెలుసురా? చిదంబర రహస్యం అయినా తెలుస్తుంది గాని ఈ జామ్ మనసులో ఉన్న రహస్యం తెలియట్లేదే. ఇది కరెక్ట్ రా. దేవుడా, ఏం చేస్తావో నాకు తెలీదు. జామ్ ప్రేమ్లకే పెళ్ళవ్వాలి, లేదంటే మా ఫ్యాన్ బేస్ ఊరుకోదు. రచ్చో రచ్చతి రచ్చిత చేసేస్తారు. C&H Designs చామంతి. నిజమే రోజా, నువ్వు చెప్పింది నిజమే. వాణ్ణి తక్కువగా అంచనా వేశాం. ఇప్పుడు అనుకునే ప్రయోజనం ఏముంది సార్? తల పట్టుకుని బాధపడ్డం తప్ప. ప్రేమ అందులో ఎక్కకముందే పతనాన్ని ఇంకొంచెం బలంగా ప్రయత్నించుంటే మనకి ఈరోజు ఈ దిగులు పట్టుకునేదే కాదు. ఇప్పుడు ఇంకేం చేయలేమా రోజా? వాడే గెలిచేస్తాడా? ఛాలెంజ్లో వాడే గెలుస్తాడా? నేను అన్ఫిట్ అని డాడ్ డిక్లేర్ చేసేస్తారా? 49% వాడికే వెళ్తుందా రోజా? దాన్ని నేను తట్టుకోలేను. టెన్షన్ పడకండి సార్, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఛాలెంజ్ చేసిన రోజులు ఇంకా మిగిలే ఉన్నాయి కదా. ఎగిసిన కెరటం కింద పడ్డట్టే ప్రేమ ఎదుగుదలకు బ్రేక్లు వేసేది ఆలోచిద్దాం. ఎండ్ ఆఫ్ ది డే హీస్ జోకర్ అని మీ నాన్నగారి దగ్గర చూపిద్దాం. అప్పుడు మీరే గెలిచినట్టు అవుతుంది. మీరు కాలర్ ఎగరేయచ్చు. మీ నాన్నగారు చేసిన ఛాలెంజ్లో 49% మీదే అవుతుంది. అదే జరగాలి రోజా. దానికి ఏం చేయాలో బాగా ఆలోచించి చెప్పు. చెప్తాను సార్. అరుణ్ బాబు, ఇలా చెప్తున్నానని వేరేగా అనుకోకండి. మీ చిన్నప్పటి నుంచి కూడా మీ బాగోగులన్నీ చూసిందాన్ని. మీరింకా ఎదిగి బాగుపడాలే కానీ చెప్పుడు మాటలు విని చెడిపోకూడదు బాబు. దేని గురించి చెప్తున్నావు?
మీ గురించి అరుణ్ బాబు. మీరు చాలా మంచివాళ్ళు. ఈ మధ్య మారిపోతున్నారు. వద్దు బాబు, మీ రక్తం అది కాదు. మీరు మీలా ఉంటేనే అందం. అదే మీకు హుందాతనాన్ని తెచ్చిపెడుతోంది, అందలాన్ని ఎక్కిస్తోంది. ప్రేమ్ బాబు మీ సొంత తమ్ముడు బాబు. తను సొంతంగా ఎదగాలనుకున్న దాని మీద ఏ కుట్రలు చెయ్యకండి. ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బంధాలు శాశ్వతం బాబు. ఎవరు గెలిస్తే ఏంటి, ఒకే రక్తం కదా గెలిచినట్టవుతుంది. ప్రేమ్ బాబు ఆస్తులేవి లాగేసుకోడు బాబు. వాళ్ళ నాన్నగారిచ్చినా తీసుకోడనే చెప్తాడు. మీకొచ్చేది మీకే వస్తుంది. బాబుగారు కూడా దాన్నేం కాదు అనరు. ఛాలెంజ్ని పట్టించుకోరు. దయచేసి మీరేదేదో చేసేయాలన్న ఆలోచనల్ని వదిలేయండి. అది మంచిది కాదు బాబు. నోర్మయ్, మాకే మంచి చెడుల గురించి చెప్పే స్థాయి అనేది తెగ చెప్పేస్తున్నావు. ఆఫ్టర్ ఒప్పందాన్వి. ఏంటే నీ తెగింపు? పగలు పెంచుకుంటే ప్రయోజనం ఉండదని చెప్తున్నానమ్మా. నువ్వెవరు చెప్పడానికి? ఈ ఇంటికి సీనియర్ సర్వెంట్ అయితే నోటికొచ్చిందల్లా వాగుతావా? చెప్పుడు మాటలు చెప్తున్నారా? ఆయన మంచోళ్ళు ఈ మధ్యనే మారుతున్నారా? నన్నే కదా అంటున్నావు. ఎంత ధైర్యం లేకపోతే ఆ కూతులు కూస్తావే? మా భార్య భర్తల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావు నువ్వు. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. ఈ క్షణం నుంచి నిన్ను పనుల నుంచి తీసేస్తున్నాను. వెళ్ళిపో. అమ్మగారు, అరుణ్ బాబు. నీ ప్రవర్తన తప్పే కదా చంద్రిక. నీ లిమిట్స్ నువ్వు దాటకూడదు కదా. విన్నావు కదా? పద. అయ్యో, పద. వదులమ్మా, వదులు. వదులమ్మా, వదులు. అయ్యో, పద. వదులమ్మా, ప్లీజ్ అమ్మా. పో బయటికి. ఇంకొకసారి నీ గొంతు వినిపించినా, నీ మోహం కనిపించినా అస్సలు ఊరుకోను. మాకే చెప్పేంత దానివా? పో బయటికి. అత్త, ఏంటి బట్టలు సర్దుతున్నావు? ఊరు వెళ్తున్నావా?